శంకర్, శ్రవణ్, నాని, అందరూ ఒకసారి ఇలా రండి. అన్నయ్య, వదిని పిలుస్తుంది అన్నయ్య. పదండి వెళ్దాం. మన వాళ్ళని అక్క ఎందుకో పిలుస్తోంది. ఆ బిడ్డ విషయంలో మాత్రం మనం పని వాళ్ళం అవ్వకూడదు. ఇది స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? పదండి, పద. పిలిచావేంటోదినా? మీకు పెద్ద మీ టీం లీడర్ మీ అన్నయ్యను కూడా పిలవండి. నా టీంలో వాళ్ళు మాత్రమే కాదు సీత, ఫ్యామిలీ అంతా ఉంటుంది. విషయం ఏంటో చెప్పు. మీ నలుగురు అన్నదమ్ములు ఎదురెదురుగా నిల్చోండి. నిల్చోండి. మీకే చెప్పేది, నిల్చోండి. చేతులు చాపండి. సెలే, వాత పెట్టికి ఎర్రగా కాల్సిన గడ్డి తెమ్మంటావా? నువ్వుండన్నయ్యా. ఏం చేయబోతోంది? నాకు మాత్రం ఏం తెలుసు, చూడు. చేతులు చాపండి. చాపండి. అమ్మగారు, మంచి కర్ర ఏం తెమ్మంటారా? మారుతి, వదినకి లేనిపోయిన ఐడియాలు ఏమి ఇవ్వకు. ఏంటి సీత ఇది? చెప్తాను. మీ నలుగురు రెండు చేతుల్ని వెల్లకిలా పెట్టండి. వదినా, పులిహోర ప్రసాదం ఏమైనా పెడతావా? బాబుని మీ చేతుల్లో పెడతాను. ఇక నుంచి బాబు బాగోగులు మీ నలుగురు మగవాళ్లే చూసుకోవాలి. మీరే తినిపించాలి, మీరే ఆడించాలి, మీరే నిద్రపుచ్చాలి. నువ్వు సూపర్ అక్క. చూసుకోవాలి, 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 చూసుకోవాలి. ఏ ఆపండి. పార్టీ క్యాంపెయినింగ్ కి జిందాబాద్ కొట్టినట్టు అలా రుస్తారేంటి? చంటివాణ్ణి చూసుకోవటం మా మగవాళ్ళ వల్ల ఎక్కడవుతుంది సీత? అదంత తేలికైన పని కాదు. వీడెవడో తేలి మా ఆడవాళ్ల మనసులు తేలిక పడేదాకా మీకిది తప్పదు. లేదా ఈ బాబుతో ఎవరికి సంబంధం ఉందో నిజాయితీగా ఒప్పుకోండి. అప్పుడు బాబుని నేనే చూసుకుంటాను. నిజంగా మేము ఏ తప్పు చేయలేదు వదినా. తప్పు చేయలేదని తప్పించుకుందామనుకుంటే కుదరదు. మీ మీద ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ మీద నిగ్గు తేలేదాకా వీడి ఆలన పాలన మీదే. వదినా, చిన్నపిల్లోని ఎత్తుకోవడం మాకు చేత కాదు కదా వదినా. అయితే దీనికి కారణం ఎవరో ఒప్పుకోండి. మిగిలిన ముగ్గురికి ఈ శ్రమ తప్పుతుంది కదా. శ్రవణన్నయ్య, ఒప్పుకో అన్నయ్య. నన్నంటావేంట్రా? నేను కాదు. శంకరన్నయ్య, నువ్వు ఒప్పుకో అన్నయ్య. మేమిద్దరం హాయిగా ఉంటాం. అవును. యా ఆపండ్రా, నాకే సంబంధం లేదు. ఒకవేళ అన్నయ్య ఏమైనా ఒరే నానిగా, నువ్వే అయ్యుంటావు, ఒప్పేసుకోరా. ఇది మరీ బాగుంది అన్నయ్య, నాకు అసలు సంబంధమే లేదు. శ్రవణన్నయ్య, నువ్వు ఒప్పుకో. రే, నేనేలా ఒప్పుకుంటాను రా? నేను కాదురా. శంకరన్నయ్య, నువ్వు ఒప్పుకోనా? అన్నయ్య, నువ్వే ఒప్పుకోవాలి. అంతే అన్నయ్య. నాకు కూడా ఏ సంబంధం లేదురా. రే ఆపండ్రా. చూడు సీత, నేను చూడనండి. చంటి పిల్లాన్ని మీరే చూసుకోవాలి. ఇది ఫైనల్. అరే బాగైంది, చూసుకోండి. అన్నయ్య, రే, ఏంట్రా మీ వదిన ఉద్దేశం? అంటే ఏంటి? మనం ఈ బుడ్డోని చూడలేమనా, పెంచలేమనా? మగ మహారాజులు తలుచుకుంటే ఏమైనా చేయగలమని మన స్త్రీ జాతికి అర్థమయ్యేలా నిరూపించాలి. ఏమంటారు? నిరూపించేద్దాం అన్నయ్య. మన శక్తి ఏంటో వాళ్ళకి చెప్దాం అన్నయ్య.
సమర శంఖం పూరిద్దాం. అయితే పూరించానయ్య, ఇదిగో. అద్దె లెక్క బావులు. వీణ్ణి ఆడించి పాడించి లాలించి పెద్ద చేసి పెళ్లి చేసి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చేసి గొప్పవాణ్ణి చేసి తీరుతామని తొడగొట్టి మీసం తిప్పి భీషణ ప్రతిజ్ఞ చేయండి బావులు. బావా, అనవసరమైన కమిట్మెంట్స్ ని మాతో ఇప్పించి మాతో ప్రామిస్లు చేయించకు. మేం పెంచేది కేవలం ఈ బాబెవరో తెలిసేంత వరకే. నువ్వు చెప్పేవేవి దీంట్లో లేవు, అంతా తూచ్. ఇగో తప్పించుకోనికి ఛాన్సే లేదు బావులు. ఈయనలో మీలో ఎవరో ఒకరి పోలికలు కొట్టొచ్చడ కనిపిస్తున్నాయి. అయినా తెలియకడుగుతాను శ్రవణ్ బావా, నీ కొడుకైతే మిగిలిన వాళ్ళు ఎత్తుకోరా? మీ అన్న బాబునో నీ తమ్ముడు బాబునైతే మిగిలిన వాళ్ళు ఎత్తుకోరా? ఈడైతే మన ఇంటి వారసుడేనని నాకు మస్తు క్లారిటీ ఉన్నది. మీరు ఫిక్స్ అయిపోరి. అయ్యయ్యో, చూడు. ఇటు రే. ఓ చూ ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. అరే ఇటీవండ్రా. లేదురా, లేదు, ఏడవద్దు. అయ్యో. బా అయ్యోయ్యో. అరే ఇలా పాటలు చూడు. ఏం కావాలి నానా? ఏం కావాలి? అయ్యో ఏడోకు నానా. ఏం కావాలి? నేను ఆడిస్తా. అరే జాగ్రత్త. మార్తి, నువ్వు ఇలారా. రా మార్తి, రా. ఇదిగో, ఏనుగాట ఆడతావా? అయ్యో, ఏడు పాపట్లేదురా. ఏడు పాపట్లేదన్నయ్య. ఏడు పాపట్లేదండి మార్తి. అరే శ్రవణ్, లాభం లేదు కానీ నువ్వేదో పాట పాడితే ఏడు పాపుతాడు కదా, ఆ పాట పాడరా. మళ్ళీ అదే పాట పాడరా. అమ్మో, ఆ పాట పాడినందుకే నేను ఆ పాడు పని చేశానని సరస్వతి చివర్లు పెట్టిందన్నయ్య. నేను వాడను. అన్నయ్య, ముందు పాడన్నయ్య. వాడు ఏడుపుకి చెవులు గుయ్యమంటున్నాయి. పాడు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. ఆపట్లేదురా, పాడరా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు. సరస్వతి, ఆ పాట పాడిన తీరుని గమనిస్తూ ఉంటే ఆ బిడ్డకు తండ్రి శ్రవణేమో అని అనుమానంగా ఉంది. అయ్యుండదు దాక్షాయిని. ఎందుకంటే ఎవ్వరు ఎత్తుకున్నా కూడా శంకర్ బాబు గారు వాడి మీద నుంచి చూపు తిప్పుకోవడం లేదు. పైగా చాలా ప్రేమ ఆయన కళ్ళలో నాకు కనబడుతోంది. ఆయనేనేమోనని నా డౌట్. మా ఆయన కంటే కూడా వాడి మీద నుంచి ఇంకా నాని గారు కళ్ళ చూపు తిప్పడమే లేదు. చూడొకసారి. నా మొగుడు అయ్యుండడు. మీ వాళ్ళలోనే ఎవరో ఒకరు అయ్యుంటారు. నా మొగుడు అస్సలు అయ్యుండడు. కాదు. నా మొగుడు కూడా అయ్యుండడు అంటున్నాను. మరి నా మొగుడు అయ్యుంటాడు. నా మొగుడు అలాంటి కాదు. సరస్వతి, ఏంటిది? వెళ్ళి మీ పని చూసుకోండి. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారు. వదినా, మేము ఎంత సముదాయించినా ఊరుకోవట్లేదు వదినా. పాలు పట్టించలేము. ఒకసారి పాలు పట్టించవా? అవసరం లేదు. వాడు టాయిలెట్ పోసినట్టున్నాడు. ఆ డైపర్ తీసేయండి. రే వదినా, తీరా. తీ బావా తీ. రే, ఏడు పాపేశాడు. పదండి. చెప్పు బావా. నీకు గుడ్ న్యూస్ దాక్షాయణి. ఏంటది? కరక్కాయలు లోడ్ వచ్చింది, నీకు పంపిస్తున్నాను. పొడి చేసి పంపించు.
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టుకి నిప్పడిగాడంట ఇంకొకడు. ఏం కరక్కాయలో ఏంటో మాకిక్కడ గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఉంది. ఏమైంది దాక్షాయణి? ఏం లేదులే బావా, నువ్వు ఆ కరక్కాయలు పంపించు. అలాగే. టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయింది సరస్వతి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇదిగో. అలా చూస్తావేంటి సరస్వతి? టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటేనే కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగుంటుంది. తీసుకో. నేను టాబ్లెట్లు వేసుకోను వేసుకోను వేసుకోను. సడన్ గా ఏమైంది సరస్వతి? ఈ ఇంట్లో ఉన్న బిడ్డ ఎవరో తేలేంత వరకు నేను టాబ్లెట్స్ వేసుకోను. అది కాదు సరస్వతి, దానికి దీనికి ఏంటి సంబంధం? వాడికి ఈ ఇంటికి ఉన్న సంబంధం తెలిసేంత వరకు నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను. సరస్వతి కూర్చో. కూర్చో. సరస్వతి, నీది తెలియనితనమా మూర్ఖత్వమా? దొరికిన బిడ్డకు ఈ ఇంటికి ఉన్న సంబంధానికి నీ పేగు బంధం కోసం నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలకి ఎందుకు సరస్వతి ముడిపెడుతున్నావు? ముడిపెట్టక ఏం చేయమంటావక్క? నాకు 3 ముళ్ళు వేసిన వాడే ఆ చంటి బిడ్డకి కారణము అని తెలిస్తే ఈ ఇంటి పరువు కోసమైనా వాడిని నేనే చూసుకోవాలి కదా. నా వయసుకి నా శక్తికి 2 బిడ్డల్ని నేను ఎలా చూసుకోగలుగుతాను? నువ్వనుకుంటున్నట్టే ఆ బాబుకి శ్రవణ్కి సంబంధం ఉంటే వాడిని నేను చూసుకుంటాను. అందుకోసం నీ కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డను నిర్లక్ష్యం చేయడం న్యాయమేనా? ఒకవేళ నువ్వు అనుమానించినట్టు ఆ బాబుతో ఏ సంబంధం లేకపోతే అప్పటిదాకా నీ అశ్రద్ధ వల్ల బిడ్డకు అందని పోషకాలు మందుల్ని ఎలా అప్పటికప్పుడు అందిస్తావు? ఆడదానికి మాతృత్వం అనేది గొప్ప వరం సరస్వతి. భగవంతుడు పంచభూతాలు సృష్టించాడు. కాని ఏదో అసంతృప్తి. కొండలు, కోనలు, పచ్చని చెట్లు, కాలువలు, నదులు, సముద్రాలు లాంటి ప్రకృతిని సృష్టించాడు. అయినా ఇంకేదో లోటు. మనుషులు, జంతువులు, పక్షులు లాంటి ప్రాణికోటిని సృష్టించాడు. అయినా ఇంకేదో వెలితి. ఇంకా ఏదో కావాలన్న ఆరాటం. అప్పుడు అమ్మని సృష్టించాడు. పరిపూర్ణంగా తృప్తి చెందాడు. అంత గొప్పది అమ్మతనం అంటే. దేవుడి తర్వాత ప్రతి సృష్టి చేయగలిగేది, మరో జీవికి ప్రాణాన్ని పోయగలిగేది అమ్మ మాత్రమే. ఎవరు విత్తనం వేసినా మొక్క మొలుస్తుంది, ఎవరు బావి తవ్వినా నీటి చుక్క పడుతుంది. కాని కేవలం అమ్మకి మాత్రమే బిడ్డను కనే అదృష్టం దక్కుతుంది. దాన్ని చేతులారా దూరం చేసుకోకు సరస్వతి.
పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఎప్పుడెప్పుడు తల్లిని అవుతానా అని ఆరాటంగా ఎదురుచూస్తుంది. కడుపులో బిడ్డకి బీజం పడ్డాక రోజులు గడుస్తున్న కొద్దీ ప్రేమగా చేత్తో తన కడుపును తడుముకుంటూ పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ అని ఆశగా ఎదురుచూస్తూ ప్రతిరోజు కడుపు తీపిని పెంచుకుంటూ కడుపులో ఉండగానే మాతృత్వపు మమకారాన్ని అందించుకుంటూ ప్రతిరోజు తొందరగా 9వ నెల నిండాలని ఆరాటపడిపోతూ సుఖప్రసవం జరిగి పన్నంటి బిడ్డ పుట్టాలని కనపడిన ప్రతి దేవుడికి మొక్కుకుంటూ ప్రసవం జరిగాక కళ్ళనీళ్లతో కన్నబిడ్డను తడిమి చూసుకుంటుంటే కలిగే మధురానుభూతిని నువ్వు దూరం చేసుకోకు సరస్వతి. అమ్మతనం ఒక్కరోజు నువ్వు మిస్ అయినా జీవితంలో ఎప్పటికీ తిరిగి రాదు. దాన్ని పోగొట్టుకోకు. ఇదిగో దేనికోసమో ఎవరికోసమో అమ్మయ్య అవకాశాన్ని ఆశల్ని చెరిపేసుకోవద్దు. ఏంటి అయోమయం? ఎవరా చంటోడు? నిజంగానే ఈ ఇంటి వారసుడా? ఈ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరితో బాబుకి సంబంధం ఉండి ఉంటుందా? వీళ్ళ వ్యక్తిత్వం అయితే అది కాదు, కానీ పరిస్థితులకి తల వంచి ఉండుంటారా? ఏమో, ఎంత ఆలోచించినా ఏమీ బోధపడ్డం లేదు. వీడెవడో అసలు ఎలా తెలుసుకోవాలి? అవన్నీ వద్దండి. అది కాదు దాక్షాయిని, బయట దోమలు కుడుతున్నాయి దాక్షాయిని. దోమలు కుట్టినా బయట పాములు కాటేసినా సరే ఆ బాబు ఎవరో తేలేంత వరకు మీరు అక్కడే పడుకోవాలి. వెళ్ళండి. అది కాదు దాక్షాయిని, వాడు నిద్రపోతున్నాడు కదా, రేపు ఉదయం లేచాక చూసుకుంటాంలే. నన్ను ఇప్పుడు పడుకుని అదేం దాక్షాయిని. కుదరదు. వెళ్ళండి. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. తీసుకోండి. రేయ్, ఎక్కడికి రా? అదేంటో అన్నయ్య, బయట బాబు పడుకునుంటే గదిలో అస్సలు నిద్ర పట్టి చావట్లేదు. అందుకే నేను కూడా బాబు దగ్గర పడుకుందామని వచ్చాను. చాలేరా నీ ఓవర్ యాక్షన్.
అన్నయ్య నువ్వు కూడా ఇక్కడనా? తప్పదు కదరా. వీడెవడో తెలిసేదాకా బుడ్డోడి బాధ్యత మనమే తీసుకోవాలని మీ వదిన గారు, ఈ ఇంటి పెద్ద కోడలు గారు ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఫాలో అవ్వక తప్పదు కదా. అంతేలే. కుదరదు. చిట్టి చిట్టి నువ్వు ఇలా పేచి పెట్టడం భావ్యం కాదు చిట్టి. లేదు కోసం లేదు. దిండు ఇప్పుడు పట్టుకున్నావు కదా, బయటికి పోయి పడుకో. అది కాదే రౌడీదానా, మన కొత్తగా పెళ్ళయింది, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ముచ్చట్లు ముద్దులు పంచుకోవాలని మొన్న మధ్య టీవీలో అచ్యుతానంద స్వామి వారు ఉపదేశం ఇస్తుంటే విన్నాను. ఆహా, అర్జున్ రెడ్డి సినిమాని అర్జునానంద స్వామి చెప్పినట్టు కథలు పడుతున్నావా? బయటికి నడు. నడు. చిట్టి చిట్టి మరీ ఎంత గయ్యాలు ఏంటి నువ్వు? చిట్టి ప్లీజ్ చిట్టి.